సచివాలయంలోని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామన్న కేటీఆర్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలను తప్పుదో పట్టించడానికి కేటీఆర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే బెల్లయ్య నాయక్ ఆరోపించారు. తమకు వాజ్పేయి విగ్రహాన్ని పెట్టాలని ఉందని, కానీ మేము కేటీఆర్ల చిల్లర రాజకీయాలు చేయట్లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి తెలంగాణలో ప్రభుత్వం కూడా మనది ఏర్పడుతుంది. ఏర్పడ్డ తర్వాత వెంటనే తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడి నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం. అక్కడి నుంచి వారు కాంగ్రెస్ వారు ఎక్కడికి కోరుకుంటే అక్కడికి తరలిస్తాం. ఎవరు రెచ్చగొట్టిరు మా ముఖ్యమంత్రిని ఈ రోజు తప్పుడు మాటలు మాట్లాడినామని చెప్పి అంటున్న కేటీఆర్ కు ఒకటి, ఎవరు రెచ్చగొట్టిరు ముఖ్యమంత్రి గారిని? మీరు ఏమన్నారు? విగ్రహము నిన్న 20వ తారీఖు నాడు విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంటే ఇన్ని రోజులు మాట్లాడనువి రెచ్చగొట్టే విధంగా ఆ విగ్రహం మేము ప్రభుత్వంలోకి రాగానే ఉడబీకేస్తాం, తీసుకుపోయి గాంధీ భవన్లు ఇసిరేస్తాం. ఈ మాటలు మాట్లాడింది మీరు. మాట్లాడినప్పుడు డెఫినెట్గా అన్నాడు. మరి ఇన్ని రోజులు 10 ఏళ్ల నుంచి గాడిద పనులతో మీరు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టకుండా మాకు డౌట్ వచ్చింది ఏంటంటే మీ అయ్యే విగ్రహం పెట్టుకుంటామని డౌట్ వచ్చింది రేవంత్ రెడ్డి గారికి. మరి అన్ని రోజులు పెట్టండి, మరి ఇన్ని రోజులు ఆ స్పేస్ని కాపాడుకుంటూ వచ్చిరంటే ఎప్పుడైనా పుట్టుకున్న మీ నాయన పోతే పెడతామేమోనని ఆయనకు ఆలోచన వచ్చి చెప్పిండు. ఇవాళ నువ్వు ఆ మాట మాట్లాడకుండా ఉంటే ఆయన ఆ మాటే మాట్లాడకపోయేటోడుగా మేము కూడా రాజీవ్ గాంధీ గారు పుట్టినరోజు బ్రహ్మాండంగా చేసుకొని ఆయన గతంలో భారతదేశానికి ఏం చేసిండు, ఇవాళ ఎలక్ట్రానిక్ యుగాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోయిండనే మంచి ముచ్చట్లు చెప్పుకొని ఆ విద్యార్థులందరికీ ఒక దిశ దశ చెప్పిపోయేటోడు ముఖ్యమంత్రి. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే ప్లేస్లో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడుతున్నారని చెప్పి డైవర్ట్ చేసేటటువంటి ఒక టాక్టిక్స్ను మొదలుపెట్టాడు. కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని గౌరవప్రదమైనటువంటి స్థానంలో మరింత ఉన్నతిని పెంచేటటువంటి పద్ధతిలో పెట్టాలనేటటువంటి నిర్ణయం తీసుకున్నది. క్రెడిట్ ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి పోతుందో అని చెప్పి ఇష్యూస్ను డైవర్ట్ చేయడం కోసం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే దగ్గర పెడుతుంటారని ఒక తప్పుడు ప్రచారాన్ని పూనుకున్నాడు. ఇది కేటీఆర్ చేసినటువంటి చిల్లర ఎత్తుగడ. వీళ్ళ విగ్రహాల రాజకీయాలు అంతా అండర్స్టాండింగ్ లోపాయక ఒప్పందం. ఎందుకంటే 6 గ్యారెంటీ ప్రజల దృష్టి మళ్లించడానికి. ఇలా విగ్రహాల చర్చ అవసరమా? అరే మీరు అసలు కూలు కొడతారు, కూలు కొట్టుర్రి. వీళ్ళు పెడతా అన్నారు, వాళ్ళ అధికారం ఉంది, పెడతారు. వద్దన్న పెడతారు. వీరు పెడతారు, వాళ్ళు కూల కొడతారు. దానికి చర్చ ఎందుకు అనేది? చర్చ అవసరం లేదు, వచ్చా కూల కొట్టు వద్దన్న. ఇప్పుడు మాకున్నది వాజ్పేయి గారి విగ్రహం పెట్టాలని మాకు కూడా ఉంది, కానీ ఇప్పుడు చర్చ పెడతలే మేము. చాలా 3 విగ్రహాల మీద ప్రజాభిప్రాయం తీసుకోండి మీరు. వాజ్పేయి గారి విగ్రహం పెట్టుడా, రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుడా, ఇంకేమన్నా ఏదోటి. కానీ మేము అంటున్నామా? అది మేము చర్చ జరుపుతున్నామా?